ప్రజెంట్ అయితే బడ్జెట్ కేటాయింపులు అన్నీ జరిగినాయి. అందులో కూడా కొన్ని శాఖలకు ఎక్కువగా, కొన్ని శాఖలకు తక్కువ ఇచ్చారు. అవి ఇవి మాట్లాడుకుంటున్నారు. మరి ఏ శాఖలకు సంబంధించి ఏవైతే ఎక్కువ ఇచ్చారో వాటికి ఎందుకు ఎక్కువ ఇవ్వడం జరిగింది, మిగతా ఏ శాఖలకి ఎంతెంత ఇచ్చారు? అయితే ఏపీ మంత్రి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆయన మాత్రం సభలో ఇక్కడ బడ్జెట్ కేటాయింపులు అనేది అంటే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్ని. సో దాని ప్రకారం చూసుకుంటే ప్రతి ఒక్క శాఖ కూడా న్యాయం జరిగే విధంగా ఆయన మాత్రం బడ్జెట్ కేటాయించడం జరిగింది. సో దాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతించారు. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు మార్క్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన పలానా శాఖకి ఎక్కువ, ఈ శాఖకు తక్కువ అనే విధంగా ఎప్పుడు కూడా చూడాడు. సో ఆ శాఖ మొత్తాన్ని కూడా పరిశీలించి ఏ శాఖకు ఎంత మనీ అవసరం ఉంది, ఎంత బడ్జెట్ కేటాయిస్తే దానికి అవసరమైనంత రేంజ్లో వాళ్ళు అభివృద్ధి చెందించుకుంటారో, అండ్ ఎవరైతే ఎమ్మెల్యేలు కావాలి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు ఏ విధంగా ఏ పనులు చేయగలుగుతారో ప్రతి ఒక్కదానికి క్షుణ్ణంగా పరిశీలించి ఆయన మాత్రం బడ్జెట్ కేటాయింపులకు కావచ్చు అన్ని కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కొత్తగా సీఎం అయిన వ్యక్తి కాదు, ఎప్పటి నుంచో కూడా మనం అందరం కూడా తెలుసు చంద్రబాబు అంటే ఒక విజన్ ఉన్న వ్యక్తి అని ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతుంటారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి, పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయనకు 18,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ విద్యాశాఖ నారా లోకేష్కి సంబంధించి 31,000 కోట్లు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి వ్యవసాయం కావచ్చు అండ్ విద్యుత్ శాఖ కావచ్చు ప్రతి ఒక్క దానికి కూడా మనం అనుకున్న రేంజ్లో ఏవేవైతే వాళ్ళు పనులు అనుకున్నారో అవన్నీ కూడా ఇప్పటి వరకు గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే ప్రతి ఒక్క శాఖను కూడా వాళ్ళు అప్పుల కుప్పగా చేశారు. ఆఖరికి వస్తే సచివాలయానికి కూడా అరువు పెట్టి దాని మీద కూడా డబ్బులు తీసుకున్న వ్యక్తులు. కాకపోతే వాళ్ళ అకౌంట్లలో సొంతగా అంటే వాళ్ళు ప్రజల ధనాన్ని కూడా దోచుకొని వాళ్ళు సొంతంగా అభివృద్ధి చెందారు. ప్యాలెస్లు కట్టుకున్నారు ఒకటే పేరు మీద. మనకు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్యాలెస్. సో ఈ విధంగా వాళ్ళు ప్రజాధనాన్ని మాత్రం టోటల్గా దుర్వినియోగం చేసి రాష్ట్రం మొత్తాన్ని కూడా కొలాబ్ చేశారు. సో ఇప్పుడు మనం ఈ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ శాఖలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత అప్పులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత నష్టపోయామో వీటన్నిటి గురించి కూడా పయ్యావుల కేసు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంత మేరకు నష్టాన్ని మిగిల్చారో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నష్టాన్ని ఏ మేర పూడ్చుకుంటూ వస్తున్నారో ప్రతి ఒక్క పాయింట్ని కూడా క్లియర్ కట్గా పయ్యావుల కేసు చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పిన తర్వాత అందరూ కూడా షాక్ అయిపోయారు. అరే ఇన్ని లోటుపాట్లు చేశారా వాళ్ళు, ఇంత నష్టం మిగిల్చారా, ఇప్పుడు వచ్చిన ఈ 8-9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఇంతగానం రికవరీ చేసుకుంటూ వచ్చిందని అప్పుడు షాక్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన నష్టం అంతా ఇంత కాదు. ఆ నష్టాన్ని అంతా కూడా పూడ్చడానికి ఖచ్చితంగా ఒక 2-3 సంవత్సరాల టైం ఖచ్చితంగా పడుతుంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అట్లా కాకుండా ఒకవైపు అంటే వాళ్ళు 2 సైడ్లో కూడా పని చేసుకుంటూ వస్తున్నారు. ఇంకోవైపు గత ప్రభుత్వం చేసిన నష్టాలన్నీ కూడా పూడుస్తున్నారు. ఇక్కడ ప్రజలకు ఇవ్వాల్సిన అన్ని హామీలు కూడా ఇస్తూ వస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కూడా చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తున్నారు. సో సరైన గవర్నమెంట్ అంటే ఈ విధంగా ఉండాలి. సో అదే విధంగా ఇప్పుడు ఈ ప్లేస్లో వేరే గవర్నమెంట్ కనుక ఉంటే ఇక్కడ మాకు నష్టాలు ఉన్నాయి కాబట్టి మేము వచ్చిన మనీ అంతా అక్కడనే పెడుతున్నాం, ఇంకా మీకు హామీలు ఇవ్వము, ఒక 3 సంవత్సరాలు అయిన తర్వాత చూస్తాంలే, ఈ విధంగా మాట్లాడతారు. కానీ వీళ్ళు అట్లా కాకుండా ప్రతి ఒక్క ఈక్వల్గా వాళ్ళు చేస్తూ ఉన్నారు. 2 పడవల మీద కాళ్ళు పెట్టినప్పటికీ కూడా ఒకటి ముందుకు వెనక్కి కాకుండా రెండింటిని ఈక్వల్గా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు సలహాలు కావచ్చు, ఆయన విజన్ మేరకు పయ్యావుల కేశవ్ ఆయన సమావేశాన్ని అంటే బడ్జెట్ సమావేశాల ప్రకారం ప్రతి ఒక్క శాఖ కూడా న్యాయం చేసే విధంగా ఆయన మాత్రం కేటాయింపులు చేయడం జరిగింది. సో మరి ఈ ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి కావచ్చు, వీళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం కావచ్చు, విద్య, వైద్యం ప్రతి ఒక్కటి కూడా 100% ముందుకెళ్తుంది ఇప్పటి నుంచే. సో అన్నింటినీ కూడా పర్యవేక్షణ చేసి పరిశీలించిన తర్వాతనే బడ్జెట్లు కేటాయించడం జరిగిందని అక్కడ ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత కూడా ఎవరంటే ఒక్కరు కూడా అబ్జెక్షన్ చేయకుండా అందరూ కూడా స్వాగతించారు. ఎందుకంటే ఆ విధంగా ఆయన పక్కా ప్లానింగ్తో ప్రవేశపెట్టాడు. సో మొత్తానికి ఇప్పటి నుంచి అయినా మరి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారని అడిగే వాళ్ళకు కూడా ఇది ఖచ్చితంగా మంచి సమాధానం అనుకోవచ్చు.